మా ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, సృష్టికర్త, జగదరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే నిన్ను ఘనపరుస్తూ హెచ్చిస్తూ మహింపరుస్తూ పూజిస్తూ యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా అయా రోమపత్రికను మేము ధ్యానిస్తుండగా అయా నీ సహాయం కొరకు నీ వైపు మా కన్నులు ఎత్తున్నాం. నీ వాక్య వెలుగులో అయా నువ్వు మాతో మాట్లాడు. ప్రపంచ పరిశుద్ధుల అందరి కొరకు నాయనా, సేవకుల కొరకు, ఎవరినైతే సేవకులు నీ రాజ్యం సిద్ధపరిచావో, ఏ పరిశుద్ధులనైతే నీ రాజ్యం కొరకే సిద్ధపరిచావో, వారి జీవితంలో, విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో ఎన్ని శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినా అయా నీ కొరకే జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతు వలె అయా నీ కొరకు జీవించి నీ వెలుగును ప్రసారింపచేసి నీ రాజ్యంలో చేరిన దినం వరకు కూడా నీ దాసులతో అయా నీ సన్నిధి అనుగ్రహించమని, నరకం నుంచి వారిని విడిపించి నీ రాజ్యమునకే హక్కుదారులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దుష్టుల ఆలోచన చప్పున నడవక, దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గములయందు నిలచియుండక, పాపుల మార్గములయందు నిలచియుండక, అపహాసించినట్టి ప్రజలకు చెందెడు, అపహాసించినట్టి ప్రజలు కూర్చుండెడు, ఆ చోట కూర్చుండక చుండేవాడే ధన్యుడు, ఆ చోట కూర్చుండక చుండేవాడే ధన్యుడు. దుష్టాజనులు ఆ విధముగా నుండక, దుష్టాజనులు ఆ విధముగా నుండక, పొట్టువలే గాలికి చెదరగొట్టబడుదురు, పొట్టువలే గాలికి చెదరగొట్టబడుదురు. న్యాయ విమర్శ సభలయందు దుష్టజనులు, న్యాయ విమర్శ సభలయందు దుష్టజనులు, నీతిమంతుల సభలో పాపులను నిలవరు, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవా ఎరుగును, నీతిమంతుల మార్గం యెహోవా ఎరుగును. నాడుపును దుష్టుల దారి నాశనమునకు, నాడుపును దుష్టుల దారి నాశనమునకు. యెహోవా ధర్మశాస్త్రమం ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమం ఆనందించుచు, ఎల్లప్పుడు ధ్యానము వాడు ధన్యుడు, ఎల్లప్పుడు ధ్యానము వాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిర్ణీతుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడువని తీర్పు పొందుకొనుచున్నావు. ఏలనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువా? లేదా దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగుక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తప్పించుకొందువా? బైబిల్ పల పాడదాం. ఆ శ్రేష్టంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి.
ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయుచున్నారని నమ్ముతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రోమాపత్రిక 1వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి వెళదాం. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1వ వచనం, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎల్లనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? ప్రశ్న, అట్టి కార్యములు చేయుచున్నావు కావా? కనుక కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తుడవై ఉన్నావు. కనుక ఇతరులకి తీర్పు తీర్చి నీకు నీవే తీర్పు తీర్చుకొనవా? ఎదుటివానికి తీర్పు తీర్చు నీవు. కనుక నీవు అదే చేయుచున్నావు అని కొరింథీ రోమా సంఘానికి పౌలు ఈ మాటను రాస్తూ ఉన్నాడు. మత్తయి ఏం చెప్తున్నాడు? 7వ అధ్యాయం 1వ వచనంలో, మీరు తీర్పు తీర్చొకడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పునే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలతతోనే చొప్పునే మీకును కొలవబడను. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలో నలుసును చూచుటేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నలుసును తీసివేయనమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడను. కానీ ఇక్కడ రాయబడిన లేఖన భాగం మనకి ఏం సెలవిస్తుందంటే, మీరు తీర్పు తీర్చుకడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నీ కంటిలో దూలం ఉండగా ఎదుటివాని కంటిలో నలుసు కనబడిన ఎలా? కనుక మొదట నీవు సరి చేసుకో, ఎదుటివాణిని నువ్వు సరిచేయి. కనుక ఆ రీతిగా నువ్వు చేయగలిగినప్పుడు నీ సహోదరుని నువ్వు రక్షించుకుంటావు. నీ యొక్క సహోదరుడితో నువ్వు స్నేహముగా, ప్రేమగా, వారికి మేలు చేసేవాడుగా ఉంటావు. ఎదుటివానికి తీర్పు తీర్చు నీవు కొలుచు కొలత చొప్పునే నీకును కొలవబడును, నీకును తీర్పు తీర్చబడును అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. 2వ వచనం చూస్తే, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదని ఎరుగుము. ఎదుటివానికి తీర్పు తీర్చి నీకు నీవే తీర్పు తీర్చుకోవా? కనుక ఎదుటివాని ఆ నలుసును కంటిలో కనిపించినప్పుడు నీ కంటిలో దూలముండి దాన్ని మొదట తీసివేయకోను. కనుక నీ కన్ను తేటదైతే నీ దేహమంతయు వెలుగుమయమంటారు. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండునని దేవుని వాక్యము మత్తయి సువార్తలో రాయబడ్డది. 2వ వచనం చూస్తే ఇక్కడ, అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యము. దేవుని తీర్పు సత్యం. కనుక మన జీవితంలో సత్యం ఉండాలి, మన జీవితంలో యథార్థం ఉండాలి. మనము ఎదుటివానికి తీర్పు తీర్చే వారంగా ఉండాలంటే, రాజైన సొలొమోను సచ్చినదే దాంది, బ్రతికిందే నాది అని 2 వేశ్యలు బ్రతుకున్న బిడ్డ కొరకు పోట్లాడుతూ ఉంటే, తన బిడ్డను చంపకుండా ఆమె ఆ రీతిగా నా బిడ్డను నాకి అని ఆమె, ఈమంటుంది నా బిడ్డ నాకి అని ఈమె. కనుక ఆమె బిడ్డను చంపుకుంది ఒక వేశ్య. ఈమె బిడ్డను కూడా చంపాలని ప్రయత్నం చేస్తే రాజుగారు బ్రతుకున్న బిడ్డను 2 ముక్కలు చేసి ఆమెకో ముక్క ఈమెకో ముక్క ఇవ్వమని చెప్పాడు. అప్పుడు ఒక తల్లి అన్నది, అయ్యా ఆ బిడ్డని ఎంత మాత్రం చంపొద్దు, ఆమెకి ఇవ్వండి. అప్పుడు ఒక తల్లి అంటుంది, లేదు నా ముక్క నాకు ఇవ్వండి అని ఒక తల్లి తన బిడ్డను చంపుకొని ఈమె బిడ్డను కూడా చంపాలని ప్రయత్నం చేస్తున్న ఆమె దురుద్దేశము, ఆమె అన్యాయపు తీర్పు, ఆమె చెడు జీవితం, తన బిడ్డ చనిపోయాడు, ఆమె బిడ్డను కూడా చంపాలని అన్యాయంగా మాట్లాడిన ఆమెని రాజు గ్రహించి,
ఏ తల్లి అయితే ఆ బిడ్డను చంపొద్దు అంటుందో, ఈ బ్రతుకుని బిడ్డ ఆమె బిడ్డ గనుక ఆమెకే ఇవ్వండి. ఏ తల్లి బిడ్డను చంపి తన ముక్క తనకి ఇవ్వమంటుందో ఆమె బిడ్డను ఆమె చంపింది కనుక ఈమె చెరలో వేయండి అని రాజు ఆజ్ఞాపించాడు. ఈరోజు మనము కుల పెద్దల దగ్గరికి వెళ్ళామనుకో, సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళామనుకో, సేవకుల దగ్గరికి వెళ్ళామనుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకో, కోర్టుకి వెళ్ళామనుకో, సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళామనుకో, బల్ల కింద చెయ్య గనుక ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అన్యాయపు తీర్పు, మోసము తీర్పు, లంచము తీర్పు, ఎవరికి డబ్బిస్తే వారి పక్షంగా తీర్పు తీర్చేవారు విశ్వాసులుగా ఉన్నవారు ఉన్నారు, సేవకులుగా ఉన్నవారు ఉన్నారు. లోకము ఎలాగా అన్యాయమే చేస్తుంది, లోకము లంచాలు తీసుకొని అన్యాయపు తీర్పు తీరుస్తుంది. దేవుని సేవకులు, దేవుని బిడ్డలేని విశ్వాసులైన వారు కూడా చాలా మంది ఎంతో అన్యాయంగా వారి పక్షముగా ఉన్న వారి వైపే వారి దగ్గర డబ్బును ఆశించి గనుక అన్యాయపు తీర్పు తీర్చేవారుగా చాలా మంది ఉన్నారు. నా జీవితంలో చాలా మందిని అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను వారి ద్వారా అనుభవిస్తూ వచ్చాను. కనుక ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, కనుక నీ ఎదుటివాణ్ణి కంటిలో నలుసు ఉండగా నీ కంటిలో దూలం మొదలు తీసుకొని ఎదుటివాణిని నలుసు తీసివేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ 3వ వచనం గమనిస్తే, అట్టి కార్యములు చేయువానికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందవని అనుకుందువా? వారిని తునీకరించి వారిలో లోపాలని బయటపెట్టి వారిని వ్యతిరేకించి వారికి తీర్పు తీర్చి నీవు నీ కంటిలో దూలముండగా ఎదుటివాడిని సరిచేయలేని ఎదుటివాడిని సత్యము నీలో లేక వానిలో సత్యము లేదని చెప్పి ఎదుటివాడిని నువ్వు తునీకరించి నీవు అట్టి కార్యములే చేయుచున్నావు, నువ్వు దేవుని తీర్పును తప్పించుకుందో అనుకుందోవా ప్రశ్న ఇక్కడ. కనుక పౌలు ఆ రీతిగా రోము సంఘానికి రాస్తూ లేదు, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగుక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తునీకరించుదవా. దేవుని అనుగ్రహమును పొందడానికి, మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపించినప్పుడు నీ తప్పిదాన్ని, నీ పాపమును, నీ అవిధేయతను ఒప్పుకొని దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును పొందడానికి నువ్వు సిద్ధపడాలి తప్ప గనుక నిన్ను నువ్వు సరి చేసుకో. గనుక నువ్వు నీ కళ్ళు పచ్చగా ఉంటే లోకమంతా పచ్చగా కనిపిస్తుంది, నీ కళ్ళు తెల్లగా తేటగా కనిపిస్తే లోకమంతా తేటగా కనిపిస్తుంది. కనుక మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించిన ఎరుగుక దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తునీకరిస్తావా? దేవుని కోపము రాలేదని, దేవుని శిక్ష రాలేదని, దేవుడు నువ్వు చేసిన అన్యాయపు చెడు జీవితము, మోసకరమైన జీవితము కనుక దేవునికి వ్యతిరేకముగా, ప్రజలకి వ్యతిరేకంగా, అన్యజనులకి చేసే వ్యతిరేకముగా కనుక ప్రభుత్వాన్ని మోసం చేసి, కనుక ప్రజల్ని మోసం చేసి, సేవకులు మోసం చేసి, విశ్వాసులు మోసం చేసి, తోటివాన్ని మోసం చేసి, కులస్తుల్ని మోసం చేసి, ఆయన ఎన్ని దుర్మార్గు పనులు చేసిన సేవకుడు అయినా, విశ్వాసమైనా, అన్యజనులైనా, అధికారులైనా, గొప్ప అధికారులైనా ఎవరే కానీ నువ్వు దేవుని యొక్క దీర్ఘశాంతమును తునీకరిస్తావా? దేవుని కోపము నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నావా? అది అసాధ్యం. కనుక దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు అనుకుంటున్నావా? ఆయన తీర్పు అనేది, ఆయన కోపం అనేది, ఆయన కోపము నిమిషమే. కనుక ఆయన కోపము నిమిషమే. ఆయన ప్రేమ దీర్ఘశాంతం. ఆయన ఇంతగా నిన్ను ప్రేమించేవాడై ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే, నీ హృదయ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇక్కడ పౌలు ఏం చెప్తుందంటే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి కనుక నీ హృదయాన్ని కఠినం చేసుకొని మార్పు పొందని హృదయాన్ని కలిగి దేవుని ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పుకు బయలుపరచబడు దినమందు నీకు నీవే దేవుని ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఉపదేశించాలి, బోధించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎన్ని మార్లు గద్దించినా కనుక వారి హృదయము కాఠిన్యము కలిగి
దేవుని ఉగ్రత గురిగా ఉండి కుష్ఠరోగం వచ్చిన వ్యక్తికి సూత్తో గుచ్చిన, కత్తితో నరికిన అక్కడ నొప్పి రాదు. ఒక విశ్వాసకి నువ్వు అన్యాయం చేస్తున్నావు అంటే కనుక నీ హృదయంలో మనస్సాక్షిని పనిచేయట్లేదా? ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా తోటి సేవకుడికి సంఘాన్ని ముక్కలు చేసి, సంఘాన్ని నాశనం చేసి, సంఘాల్లో కలహాలు చేస్తున్నావు అంటే, నువ్వు బలిపీఠము నిలబడినప్పుడు, నువ్వు బలిచ్చినప్పుడు, నువ్వు బోధ చేసినప్పుడు ఎదుటి వానికి అన్యాయం చేస్తున్న నీ మనస్సాక్షిని మీద దోషారోపణ చేయట్లేదా? కనుక నీ మనస్సాక్షి, నీ హృదయ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును నీవు సరి చేసుకోవా? దేవునికి విరోధకరంగా ఎంతకాలము పాపము, మోసము, అన్యాయము, చెడుతనము చేస్తూ, ఇతరులకి కీడు చేస్తూ, దేవుని సంఘాన్ని పాడు చేస్తూ, ప్రజలకి మోసం చేస్తూ, విశ్వాసాలు మోసం చేస్తూ, విధవరాల పిల్లలని అనాథ శరణాలయమును కనుక పిల్లల యొక్క ఆశ్రయాలు పెట్టి గనుక లెక్కలను దేవునికి అప్పగించాలి. గనుక నీకు అప్పగించబడిన యజమానులకు నువ్వు లెక్క అప్పగించాలి. ఒక దినం అనేది తీర్పు ఉంది. ఆ తీర్పులో నుంచి ఏ మానవుడు తప్పించుకోలేడు. ఇదే విషయాన్ని మనం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. కనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈ దేహముతో మాట, చూపు, తలంపు, ఆలోచన, నడక, ప్రవర్తన కనుక నువ్వు దేవునికి విరోధముగా జీవించిన వాటన్నిటి విషయంలో కూడా దేవుడు ఒక దినాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు ఒక దినాన్ని తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చాడు. ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలం అనేది ఉంది. కనుక దేవుని తీర్పు నుంచి, దేవుని కోపము నుంచి భూమి మీద ఏ మానవుడు కూడా తప్పించుకోలేదు. సుధాకర్ గారు ఒక పాట పాడారు, రాజువైనా అధికారువైనా నువ్వు తప్పించుకుందువా. కనుక ఈ భూమి మీద ఏ మానవుడు సృష్టికర్తన దేవుని దగ్గర నుంచి తప్పించుకోవడం. ఆయన ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలం అనేది అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యమును నువ్వు పొందాలని ఆయన్ని ప్రేమిస్తూ నువ్వు చేసిన అవిధేయతలు, మోసము, కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గ పనులకి ఆయన నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కనికరిస్తున్నాడు. నీ ఎడల ఆయన కోపమును చూపించలేక ఎందుకు చూపించలేదని మనం గమనించినట్లయితే చూడండి, లేఖన గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడ్డది. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో, సామెతల గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథములో ఒక చక్కని మాట రాయబడ్డది. 1వ అధ్యాయము 30వ వచనం. నా ఆలోచన 1వ అధ్యాయంలో చూడండి, మీకు అర్థం కావాలంటే పూర్తిగా చదవాలి. 22వ వచనం, ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను, నా ఉపదేశం మీకు తెలుపుదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేస్తిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా విదురు గాని నేను వారికి కనబడకుందును. జ్ఞానము వారికి అసహాయమాయను. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన వినకపోయిరి. నా గద్దింపును వారు కేవలం తునీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించుదురు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించుదురు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు
జ్ఞానము క్షేమము కలదని మైమరిచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. గమనించారా? కనుక ఇవన్నిటి విషయంలో కూడా దేవుని కోపము వారి మీదకి రాక తప్పదు. కనుక దేవుని కోపానికి నువ్వు గురిగా ఉండకుండా ఉండాలంటే చూడండి, కీర్తన గ్రంథం 50 అధ్యాయంలో 16వ వచనం ఇంకా మీకు అర్థం కావడానికి, భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వంచిదివేమి? దిద్దుబాటు నీకు అసహాయము కదా. నీవు నా మాటలను నీ వెనుక త్రోసివేసుదువు. నీవు దొంగని చూచినప్పుడు వానితో ఏకీభించుదువు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదువు. కీడి చేయవలనని నీవు నోరు తెరచున్నావు. నీ నాలుక కపటము కల్పించున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనయుంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నులిదట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించుదును. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించువాడు ఎవడను లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. గమనించారా? దేవుని కొరకు ఆయనకి ఇష్టకరంగా నువ్వు బ్రతికిన దినాల్లో ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఆయనకి విరోధంగా జీవించిన దినాల్లో ఆయన నీకు సృష్టికర్తను దేవుడు యేసుప్రభువు నీకు విరోధి అయిపోతే నువ్వు ఆయన దగ్గర నుంచి తప్పించుకోలేవు. కనుక రోమాపత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను ఘనతయు అక్షేతను వెదుకువానికి నిత్య జీవమునిచ్చెను. కానీ ఇక్కడ సత్క్రియ అంటే మంచి క్రియ ఓపికగా చేయొచ్చు. కనుక సత్క్రియ ఓపికగా చేయొచ్చు, మహిమయు ఘనతయు కనుక అక్షయతను వెదుకువానికి ఆయన్ను మహింపరచాలి. సత్యము సత్క్రియ చేయాలి, మంచి క్రియ చేయాలి, ఓపు కలిగి ఆయన కొరకు బ్రతకాలి, ఆయన మహింపరచాలి, ఆయన ఘనపరచాలి. అక్షయతను గనుక క్షయమైన దాని కొరకాక నిత్య జీవము కలుగు చేసే పరలోక రాజ్యం కొరకు నువ్వు వెదుకువాడిగా ఉన్నప్పుడు నిత్య జీవం అనే పరలోక రాజ్యాన్ని నువ్వు అనుభవించగలవు. 8వ వచనంలో, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్యమును వచ్చును. దుష్కారము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా శ్రమయు వేదనయు కలుగును. గమనించావా? 8వ వచనం చూసినట్లయితే, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీద దేవుని ఉగ్రత రౌద్యము వారి మీదకి వస్తుంది. దుష్కారం చేయవానికి ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి తర్వాత గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. శ్రమ వేదన ఎందుకు వస్తుందంటే గనుక భేదములు పుట్టించేవానికి, సత్యముకు లోబడక కనుక దుర్నీతిగా జీవించేవారికి, దేవుని ఉగ్రతకు గురుగా ఉన్నవారికి, దుష్కారము చేయవానికి, మొదటి యూదుడైన వ్యక్తికైనా మొదటి యూదునికి వస్తారు. ఎందుకంటే వాడు ధర్మశాస్త్రాన్ని మొదట క్రైస్తవుడైన విశ్వాసైన సేవకుడైనా కనుక దేవునికి విరోధముగా జీవించేవారు మీదకి దేవుని కోపము వస్తాయి. యూదునికి గ్రీసు దేశస్థులు కూడా ప్రభువుని అంగీకరించే వారు ఉన్నారు, అంగీకరించలేని వారు ఉన్నారు. అటువానికి శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగు. కనుక యూదుడైన గ్రీసు దేశస్థుడైన మంచి క్రియ సత్క్రియ చేసినట్టుగైతే మొదట యూదునికి తర్వాత గ్రీసు దేశస్థునికి మహిమ ఘనత సమాధానము ఉంటుంది. ఆ వ్యక్తి మీద దేవుని ఆత్మ ఉంటుంది. ఆ వ్యక్తిని బట్టి దేవునికి మహిమ వస్తుంది. ఒక విశ్వాసుని బట్టి ఒక సేవకుని బట్టి దేవునికి మహిమ రావాలి, ఆయన ఘనత రావాలి. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. సత్యము నీలో ఉండాలి,
సత్యము కొరకు నువ్వు బ్రతకాలి. అప్పుడే సత్యవంతుడు దేవుడు నీలో ఉండి నిన్ను స్వతంత్రుడిగా చేస్తాడు. మరలా పాపం అనే కనుక మనం గలతీ పత్రిక 5వ అధ్యాయాన్ని గమనించినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మొదటి మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి. కనుక దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని పొంది రక్షించబడి, మారు మనసు పొంది రక్షించబడి, బాప్తిసం పొంది ఆరాధించి ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా దేవుని ఆత్మ కలిగి, స్వతంత్ర కలిగి కనుక నువ్వు స్థిరముగా నిలిస్తే కనుక ఆ స్వాతంత్రమైన ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించగలవు. ఇక్కడ రెండోసారి ఏం చెప్పాడంటే, మరలా దాస్యమని కాడి కింద చిక్కొనకుడి. మరలా అంటే ద్వితోపదేశకాండం అంటే రెండోసారి ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని మరలా అంటే రెండవసారి నువ్వు దాస్యమనే కాడి కింద మరలా చిక్కుకోకుండా నిన్ను ప్రేమిస్తూ నిన్ను బట్టి దేవునికి ఘనత రావాలని, మహిమ రావాలని, ఆయన నీ ద్వారా మహిమపరచబడని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక పౌలు ఈ విషయాన్ని రోము సంఘానికి తెలియజేస్తూ 11వ వచనం, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించుదురు, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారము తీర్పు నొందుదురు. కానీ ఇక్కడ మనం గమనించిన దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు. కనుక ఒక విశ్వాసం ఒకలాగా, ఒక సేవకుని ఒకలాగా, ఒక అన్యుడిని ఒకలాగా చూసేవాడు కాదు. ఆయన తన స్వరూపం ఇచ్చాడు, తన పోలిక ఇచ్చాడు, తన జీవం ఇచ్చాడు. భూమి మీద నమ్మి నమ్మని వారిని పుట్టించిన వాడు ఆయనే, నమ్మి నమ్మని వారి మీద సూర్యకాంతి ఉదింపజేసేవాడు ఆయనే, నమ్మి నమ్మని వారిని వర్షం కురిపించేవాడు ఆయనే, నమ్మి నమ్మని వారిని ఆస్వాదించేవాడు ఆయనే, నమ్మి నమ్మని వారికి దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అని నరుడుగా ఈ భూమి మీదకి వచ్చి నీ పాప పరిహారము కొరకే సిలువలో మరణించి రక్తము కాచి సమాధి చేపడి తిరిగి లేచాడు. ఆ రక్తం కిందకి నువ్వు వచ్చినట్లయితే ఎంత ఘోర పాపినైనప్పుడు కూడా యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడిపిస్తారు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక నశించుదురు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు లేక చాలా మంది నశించిపోతున్నారు. తండ్రి భయము, తల్లి భయము లేక, సేవకుని భయము లేక, పెద్దల భయము లేక మనుషులు అనేక మంది ఇంటి వారు నశించిపోతారు. కనుక దేవుని సేవకుడు కనుక మోషే ఆయన 10 ఆజ్ఞలు తేడానికి వెళ్ళినప్పుడు అక్కడ అహరోను ఉన్నప్పుడు, అహరోను బలహీనుడిగా ఉన్నప్పుడు కనుక వారు గంగిరెద్దును తయారు చేసుకొని కనుక అహరోను వ్యతిరేకించి వారు పండుగ చేసి తిని త్రాగి ఆడి కూర్చొని వ్యభిచరించి వారు పాపము చేసినప్పుడు దేవుని కోపము వారి మీదకి వచ్చింది. మోషే 10 ఆజ్ఞలు తీసుకొచ్చినప్పుడు కనుక వారు ఇష్టానుసారంగా వారు పాపం చేస్తున్నారు. 3000 మంది కనుక పాపం చేసిన వాళ్ళందరినీ కనుక వాళ్ళందరూ నాశనమై దేవుని కోపమునకు, ధర్మశాస్త్రానికి లోబడక, దేవునికి లోబడక, సేవకుని మాట వెనుక, సేవకుని సులకనగా చూసి వారు విగ్రహమును చేసుకొని వారు పండుగ చేసుకుని తిని త్రాగి ఆడి వ్యభిచరించిన కారణము చేత వారు నశించిపోయారు. కనుక ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ, ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారము తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రం కలిగిన వారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు, ధర్మశాస్త్ర ప్రకారముగా వారికి మోషే ఆ దినాల్లో తీర్పు తీరుస్తూ వచ్చాడు. కనుక నీ జీవితంలో దేవుని వాక్యమైన ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడుగా, ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా, ఒక ధర్మమును, న్యాయమును, సత్యమును యథార్థంగా నువ్వు జీవించినట్లయితే, సత్యవాక్యాన్ని సరిగా బోధించేవాడు అయితే వేరే ఒక పొలములోనికి నువ్వు వెళ్ళవు, వేరే పొలములోని సంఘాలలో సమస్యలు సృష్టించవు. కనుక ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రమును విను ద్వారా, ధర్మశాస్త్రం చదువు ద్వారా ఒక వ్యక్తి నీతిమంతులుగా చేయబడ్డు. బైబిల్ గ్రంథాన్ని చదువు ద్వారా, మందిరంకి వెళ్ళడం ద్వారా, బాప్తిజం తీసుకున్న ద్వారా, బల్ల తీసుకున్న ద్వారా
ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బైబిల్ను అనుసరించి మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మం తీసుకొని నీ పొరుగు వాని కీడి చేయకుండా, నీ తోటి విశ్వాస కీడి చేయకుండా, తోటి సేవకునికి హాని చేయకుండా, సంఘంలో సమస్యలు సృష్టించకుండా, కనుక దేవుని సేవను పాడు చేయకుండా నువ్వు నీతి, న్యాయము, సత్యము, యథార్థ కలిగి ఆత్మతోను సత్యముతోను యథార్థముగా ఆరాధించే నీవు ఆత్మ కలిగి సత్యము నీలో ఉంటే, యథార్థ జీవితం నీలో కలిగి ఉంటే కనుక రూతు తన కోళ్ళకి చెప్తుంది, అమ్మా వేరొక పొలంలోనికి నువ్వు పోవద్దు, బోయజు అనే పొలంలోనే నువ్వు కడవర వరకు నిలకడగా ఉండు అని చెప్పినప్పుడు ఆమె నిలకడగా ఆ పొలం అనే సంఘములో ఉండగలిగింది. ఆమె ఆ సంఘములోనే ఆమె జీవితంలో మేలు పొందుతూ వచ్చింది. ఎడిదినాన్ని విశ్వాసులుగా ఉంటున్న వారు ఒక సంఘములో ఒక సేవకుని దగ్గరి ఒక సంఘ క్రమానికి కట్టుబడి లేని వారే చాలా మంది అవిధేయులుగా బతుకుతున్నారు. వీళ్ళని పాడు చేసేవారు కూడా అనేక మంది సేవకులుగా ఉన్నారు. చాలా మంది ధర్మశాస్త్రం లేనివారు, సత్యం లేనివారు, యథార్థ లేనివారు, దేవునికి అంగీకారం లేని సేవకుడే కనుక కలహాలు, సమస్యలు సృష్టించేవాడుగా ఉంటాడు. ధర్మశాస్త్రాన్ని చదువుడు ద్వారా, వినుడు ద్వారా ఒక వ్యక్తి జీవితంలో ప్రయోజనం లేదు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరిస్తావో అప్పుడే ప్రభువు నిన్ను అంగీకరిస్తాడు, అప్పుడే పరలోక రాజ్యం నీకు అనుగ్రహం పడుతుంది. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను. అన్యజనులకు ధర్మశాస్త్రము లేదు, ఆయనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు వారు ఉన్నారు. చూసారా, తమ క్రియల వలన ధర్మశాస్త్రమును కనుక వారు ఎట్లా ఉన్నారంటే కనుక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు, తామే నీతిగా బతకాలి, సత్యంగా బతకాలి, యథార్థం బతకాలి, మేలు చేయాలి, అన్నదానం, గోదానం, భూదాన, ధన ధర్మాలు చేయాలి అని వారు సొంత జ్ఞానంతో కనుక ధర్మాన్ని చేయాలి అనేవారు ఉంటారు. కానీ వారికి ధర్మశాస్త్రం లేదు కనుక వారి ఇష్టారాజ్యముగా జీవించేవారు అన్యజనులు కోకొల్లలుగా ఉన్నారు. 15వ వచనంలో మనం గమనించిన అట్టి వారు మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుకొనుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్రం లేని వారు తమ తలంపుల మీద ఒకటి తప్పు మోపుచు కనుక తప్పు లేదని చెప్పుకొనుచు ధర్మశాస్త్రానుసారముగా తమ హృదయముల మీద వ్రాయబడినట్లు ధర్మశాస్త్రం తమ హృదయంలో ఉన్నట్టు వారు మాట్లాడతారు. వారి తలంపులు, వారి మాటల్లో, వారు చేసే చెడు పనుల్లో కూడా వారికి ధర్మశాస్త్రం లేదు. వారు చేసిన పాపం విషయంలో కూడా వారికి తీర్పు లేదు. కనుక ఎప్పుడో సచ్చినప్పుడు కదా ఎవడు చూశాడు అన్నట్లుగా జీవించేవారు అన్యజనులు ఉన్నారు. 16వ వచనంలో దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషులు రహస్యములను విమర్శించు దినమందు ఎలాగో జరుగును. కనుక ఇప్పుడు భూమి మీద పౌలు అంటున్నాడు, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును. కనుక పౌలు ఏం చెప్తున్నాడంటే కనుక దేవుడు నాకు సువార్త అప్పగించాడు, యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యముల పాపములన్నిటినీ కూడా ఒక దినము తీర్పు తీర్చే దినముంది, అప్పుడు ఇలాగో జరుగుతుంది. కనుక పౌలు తీర్పు తీర్చట్లేదు. ఒక సేవకుడిగా, ఒక విశ్వాసగా ఎదుటివానికి తీర్పు తీర్చే హక్కు మనకు లేదు. కానీ తీర్పు తీర్చే దేవునికి వారిని మనం అప్పగించాలి. ఒక సేవకుడి కానీ, ఒక విశ్వాస కానీ, ఒక అన్యుడి కానీ నీకు నష్టం చేసిన, కీడు చేసిన, నాకు సేవకులు నష్టం చేశారు, విశ్వాసులు నష్టం చేశారు, కనుక అనేక మంది నష్టం చేసిన వారు ఉన్నారు. కానీ నేను వారికి కీడుగా ప్రతి కీడు చేయక వారికి దూరంగా ఉన్నాను. బైబిల్ ఏం చెప్తుంది, దుష్టులకి దూరముగా ఉండాలట. కనుక వారు కీడు చేసినట్లుగా నువ్వు కీడు చేయకూడదు, వారు హాని చేసినట్లుగా నువ్వు హాని చేయకూడదు, వారు నీ గురించి చెడుగా ప్రసారం చేస్తే నువ్వు చెడుగా మాట్లాడకూడదు. ఉన్న విషయమే నువ్వు ఏదైనా చెప్పగలి, ఏదో మాట్లాడగలగాలి.
కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించగలిగిన వాడుగా బ్రతికితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. అన్యుడి వలె, లోకస్తుడి వలె, నామకార్థ క్రైస్తుల వలె, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించలేని ఈ లోక జనుల వలె నువ్వు జీవించకుండా ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడవై, కనుక ధర్మశాస్త్రం కలిగిన వాడవై నువ్వు జీవించి వాటిని అనుసరించినప్పుడే నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు. అందుకే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, కనుక నా సువార్త యేసుక్రీస్తు ద్వారా కనుక తీర్పు తీర్చే దినము ఒక దినము ఉంది. ఆయన తీర్పు తీరుస్తాడు, నేను తీర్చనని చెప్తూ ఉన్నాడు. కనుక మనము ఎదుటివానికి తీర్పు తీర్చు, నీవే తీర్పు తీర్చుకున్నవా అనుదినము నీ మనస్సాక్షి, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన అంతటినీ కూడా నువ్వు రాత్రి పడుకునే ముందు పగలంతా ఎట్లా జీవించావో ఒకసారి 2 నిమిషాలు నువ్వు ఆలోచన చేస్తే, కానీ కీర్తన గ్రంథము 98లో చూస్తే మన వాక్యం చెప్తుంది, ఆయన ముఖములో మన రహస్య పాపములన్నీ అగపడతాయని రాయబడుతూ వచ్చింది. కనుక నీవు ఆయన అద్దమనే ముఖములో నీ లోపాన్ని ఒక సేవకుడిగా, ఒక విశ్వాసగా, కనుక ఒక అన్యుడిగా ప్రభువుని ఎరగబడినప్పుడు కూడా నువ్వు చేసే పాపిష్టి పనులు ఏమిటో ఇది నువ్వు గ్రహించినట్లయితే కనుక నీ తలంపులు నిన్ను కలతపరుస్తాయి. నువ్వు చేసిన పాపము యేసుప్రభువు ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, దేవుని తీర్పుకి గురుగా కాకుండా తీర్పు నుంచి తప్పించుకునే నీతిమంతుడిగా బ్రతికితేనే ప్రభువు నిన్ను క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కొన్ని మాటలు అయా మాతో మాట్లాడాం అయా. ఈ లేఖనాలను అనుసరించి మేము ధర్మశాస్త్రం లేని వారి వలె కాకుండా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిమంతులుగా అయా మేము బ్రతికినప్పుడే తీర్పు నుంచి మమ్మల్ని తప్పిస్తామని తెలియచేసినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దుష్టజనులు ఆ విధముగా నుండక, దుష్టజనులు ఆ విధముగా నుండక, పాపుల మార్గములయందు నిలిచియుండక, పాపుల మార్గములయందు నిలిచియుండక. అందరికీ ప్రైజ్ లార్డ్.